ఏదైనా ఉదాహరణకి ఏదైనా డ్రింక్ తాగా కానీ పదే పదే తాగొద్దు, ఆరోగ్యం చెడిపోయిద్ది. ఆరోగ్యం చెడిపోయి తర్వాత ఇది యెహోవా వల్లే కలిగాను, యెహోవా నాకు ముళ్ళు పెట్టాడు కాబట్టి నాకు ఇలా అయింది, తర్వాత ఇలా అనొద్దు. నువ్వు ముందు ముందు నుంచే ఆ చెత్త చెదారం తిండ్లు ఉంటాయి కదా, దిక్కుమాల తిండ్లు, అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది ఎందుకంటే ఇది దేవుడు ఆలయం కాబట్టి దీన్ని పాడు చేయకూడదు. దీని విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉన్నప్పుడే దేవుడు కార్యాలన్నీ సక్రమంగా జరుగుతాయి. దేవుడు నివసించే ఇల్లు కాబట్టి దీన్ని భద్రంగా ఉంచుకోవటం మన బాధ్యత. మన కంట్రోల్ లేకుండా చెత్త చెదారం బిర్యానీలు నైట్ తిని రోగాలు తెప్పించుకొని ఆ తర్వాత దేవుడు చిత్తం అంటే ఎలా, అదేలా? అది దేవుడు బాధ్యుడు కాదు, అది మనం చేసుకున్న తప్పు. మన నిగ్రహం లేక మనం నెత్తి మీదకి ఇబ్బందులు